హల్లెలూయా హల్లెలూయా. ఆదివారం మనకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ఉదయకాల సమయంలో పిల్లలు మరి సండే స్కూల్ కూడా ఉంటుంది. మీ పిల్లల్ని పంపించండి దయచేసి. ఏం మీరు ఇంత అసత్యంగా ఉన్నారన్న సంగతి నాకు తెలియటండి. మీ యవన పిల్లల్ని, మీ చిన్న పిల్లల్ని సండే స్కూల్ జరుగుతుంది, సండే స్కూల్కి పంపించండి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యూత్ మీటింగ్ జరుగుతుంది, పంపించండి. మీ పిల్లలు దేవునికి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా వాళ్ళని తీసుకొని రండి. దేవునికి ప్రయోజనకరంగా ఉండాలా, దేవుని మందిరానికి ప్రయోజనకరంగా ఉండాలా, దేవుని సేవకులకి ప్రయోజనకరంగా ఉండాలి. మీ ఇష్టానికి మీ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళ ఇష్టానికి పెరుగుతారు. అల్లరిగా అల్లరి గురించి ఊరంతా తిరుగుతారు. ఇటుగాడు ఉండరు, అలివి గారు ఏదన్నా ఒకటి వాళ్ళకి ఏంటప్పుడు నువ్వు దేవుడు వేయని చెప్పి దేవుడు మీద మళ్ళీ నిన్ను పెడతాడు. నువ్వు యొక్క దేవుడు, నీ ఒక దేవుడువేనా? ఇంతకు దేవుడి కళ్ళు ఉండయా, ముక్కు ఉండయా అని కూడా అంటారు. దైవ క్రమంలో మీ పిల్లల్ని పెంచండి. అది మీకు మంచిది, మీ పిల్లలకు మంచిది, వాళ్ళ తరానికి కూడా మంచిది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మీ పిల్లల్ని ప్రయోజనకరంగా చేయండి. దేవునికి యూస్ అవ్వాలి, దేవుని సేవకులకు యూస్ అవ్వాలి, దేవుని మందిరానికి యూస్ అవ్వాలి. ప్రయోజనకరంగా ఉండాలి. పిల్లల్ని ప్రయోజనకరంగా పెంచండి. లేకపోతే లాస్ట్ వచ్చేవాళ్ళు ఏడవపోయేది మీరే. కోపం చూస్తారా? కోపం వచ్చిందంట లేదు కదా, మంచోళ్ళు మీరు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన సంఘ సాహసంలో 21 రోజు ఉపవాసంలో, ప్రార్థనలో, ఉపవాస పండుగలు అంటే ఉపవాస ప్రార్థన పండుగలు జరుపుకోవటానికి ఈ సంవత్సరం కూడా కృప చూపించాడు. ఇంచుమించు 40-45 మంది దాకా ఉపవాసం ఉన్నారు. రోజు ప్రార్థన జరిగింది. రోజు మన సంఘంలో అందరి కోసం ప్రార్థన చేసినాము. బయట వాళ్ళందరి కోసం ప్రార్థన, ఎంతమంది గుర్తొచ్చారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాము. ఏ విధంగా ఉపవాసం ఉండి రోజు ప్రార్థనలో పాల్పొందిన దేవుని బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మందిని తీసుకొచ్చినాం సేవకుల్ని దేవుని వాక్య పరిచయం చేయటానికి. దేవుని విల్లారా వాళ్ళకి దేవుని విల్లారా మరి కానుక విషయంలో కాదనకుండా తోడ్పడినటువంటి సంఘ పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే సమయంలో ఈ యొక్క 21 రోజులు నేను వచ్చిన సేవకులు కానీ మాకు కానీ ఒక పూట మేము పైన బేసారు వరకు తిన్నాం. బేసారు వరకు ఒక పూట ఆహారం తీసుకున్నాం. శుక్రవారం ఈరోజు, నిన్న ఈరోజు మామూలుగా 3 రోజులు ఉపవాసం గంటలుగా ఫుల్ టైం చేశాం. నాతో నేను మాత్రం కాదు, నాతో కూడా కొంతమంది కూడా నన్ను ఫాలో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు. మరి ఆహారము, కాఫీ కావాలన్నప్పుడు కాఫీ, టీ కావాలన్నప్పుడు టీ, కూల్ డ్రింక్స్ అంటే జ్యూసులు. మాకు వద్దంటుంటేనే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా దాహాన్ని తీర్చిన, మా ఆకలి తీర్చిన సంఘ బిడ్డలందరూ కూడా చాలా మంది తీసిన ఒక్కొక్క పేరు చెప్పాలని సమస్యలు. కాబట్టి మా సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మాసంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము అడుగు వాటికన్నిటికంటేనో ఊహించు వాటికన్నిటికంటేనో అత్యధికముగా చేసే దేవుడు. అంటే చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. నువ్వు అడిగిన వాటికన్నిటికంటేనో ఊహించు వాటికన్నిటికంటేనో అత్యధికమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయను కాక.
హల్లెలూయా. నీకు కృప కలుగును గాక. ఆ కృప మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల విస్తరించును గాక. హల్లెలూయా. చెప్పండి, భయపడగాకు. నీకు ఒక దీవెన ఉంది. సౌలు కోసం దీవెన వచ్చిన దేవుడు నీ కొరకు కూడా ఒక దీవెన వచ్చిన్నాడు. ఆ దీవెన నీ కుటుంబం మీదకి వచ్చిన గాక, నీ పిల్లల మీదకి వచ్చిన గాక, నీ మీదకి వచ్చిన గాక. ఆ దేవుని నువ్వు అనుభవించదు గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక, భక్తుడైనటువంటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. వాగ్దానాన్ని నేను ఒకటేదే వచ్చిన దేవుని బిడ్డలకి చెప్పడం జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము కాబట్టి ఈరోజు అవసరం లేదు అనుకుంటా. కాబట్టి ఈరోజు సందేశము దేని బిళ్ళారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనది జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి తండ్రి, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనము వలన కలుగుడు ఏ ఛాయైనను లేదు. ఏం పిల్లారా, భక్తుడైనటువంటి యాకోబు చెదరి ఉన్నటువంటి దేని పిల్లారా 12 గోత్రములకు శుభమని రాసి దేని పిల్లారా ఎన్నో విషయాలు దేని పిల్లారా తెలియపరుస్తున్నాడు. అందులో ఒక మాట ఏమిటంటే దేని పిల్లలు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుంది. హల్లెలూయా. ప్రతి ఈవియు ప్రతి వరము దేని పిల్లరా ప్రతి ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే అది పర సంబంధమైనది. కాబట్టి ఆ పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి అవి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూలోకములో మనం అనుభవించేది, మనం పొందుకునేది, మన దగ్గర ఉన్నదంతా కూడా దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి సెలవు పుట్టి మనం అనుభవిస్తున్నామంటే దేవుని యొద్ద నుండి సెలవు పొంది మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు, ఆయన తన ప్రజలను దీవించే దేవుడుగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలతో నింపి వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన పర సంబంధమైన ఆశీర్వాదాలతోనూ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనూ దేవుని పిల్లారా ఆయన ప్రజలను నింపి నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఈవి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని పిల్లారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా యేసు క్రీస్తునందు దేని బిడ్డలారా ఆయన ఏం చేస్తారు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడు
ఎవరంటే మన పరమ తండ్రి అయినటువంటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడుగా ఉండటం మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు. దేని పిల్లారా, మన దేవుడు. మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు. మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు, మనల్ని దీవించడానికే పిలిచాడు. ఆయన ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనూ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనూ దేని పిల్లారా ఆయన ఆశీర్వదించడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. నువ్వు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించు. హల్లెలూయా, ఆశీర్వదిస్తాడు. తమిళ పాట ఉంది, ఆశీర్వదిக்கும் దేవన్ நம்மை ஆசீர்வதிப்பாரே, எலியாவை ஆசீர்வதித்த தேவன் ఆశీర్వదింపారే. తర్వాత మీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన తన ప్రజలను దీవించే దేవుడు. పర సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వదిస్తాను. చెప్పి గవర్నమెంట్ సరిపోద్దా, సైలెంట్ సరిపోద్దా? అడగాల. ఏం చేయాలా? అడగాల. అడగండి అమ్మాయినా, అమ్మా అడగండి అమ్మాయినా ఏమేదు, ఏమేదు. మీ బిడ్డలు ఆడుకున్నట్టు మీరు గమనించరా అనుకున్నా. పిల్లలు పట్టించుకుంటారా? ఏం చేస్తారు? మీ పనులు మీరు చూసుకుంటే ఏడ్చినట్టుమో నా బిడ్డకి అక్కలేస్తున్నటువంటిది అంటే మేము ముసలమా ఆకలేస్తున్నటువంటిది. ఓ నాయన ఎట్ల తోతున్నా కూడా ఆయన చేతులు పెట్టుకొని ఒంటికి పూసుకొని ఆ త్యాగం ఏంటి. దాని తర్వాత ఆ బిడ్డను తీసుకొని ఓ చక్కెర, ఓ లక్ష, ఓ బంగారు, ఆకలేసిందా అని మాట్లాడిన తర్వాత ఏం చేస్తాము? ఆ బిడ్డకి ఆ తల్లి పాలిస్తుంది. ఏ విధంగా ఏం చేయాలా? మనం అనగాల. అని దేని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? విన్నారా? ఏమంటాడు? 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు, వెదకుడి మీకు దొరకను, తట్టుడే మీకు చేయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని దగ్గర దేని పిల్లారా మనం అడగాలి. అడిగేదాన్ని ఏమంటామంటే ప్రార్థన అంటాము. ప్రార్థన అనే ఒక దేని పిల్లారా ఆ అంశం మీద దేని పిల్లారు దేవుని దగ్గర మనం అడగాలి. ఒక అవసరమైనప్పుడు మనకు తెలిసిన వారి దగ్గర, మన తల్లిదండ్రుల దగ్గర, మన బంధువుల దగ్గర, మన స్నేహితుల దగ్గర, మనకు తెలిసిన వారి దగ్గర దేని పిల్లారా మన అవసరం ఏమిటో అది మనం గమనించి వాళ్ళ దగ్గర అడుగుతా ఉంటాం. డబ్బులైతే అప్పుకే అడుగుతాం, ఇంట్రెస్ట్ అయినా తీసుకో, ఇప్పుడు ఇది అవసరము అన్నట్లుగా అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా దేని పిల్లారా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి, దేవుని దీవెనలు, పర సంబంధమైన లేకపోతే ఆత్మ సంబంధమైన ఆ దీవెనలు పొందడానికి, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి దేవుని దగ్గర మనం అడిగే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం మనం చూసినట్లయితే దేవుని దగ్గర అడిగిన మనిషి ఒక ఆయన ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం గమనించినట్లయితే వినిపిస్తారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9. ఎబ్బేదు తన సహోదరుల కంటే
దండము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేదని పేరు పెట్టెను. యబ్బేలు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుకొని ప్రార్థించగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. వేదన మాటకు అర్థం ఏంటంటే దేని బిడ్డారా, వేదన లేకపోతే దుఃఖం అని అర్థం. దేని బిడ్డారా, దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి ఎబ్బేదు దేని బిడ్డారా, మరి ఆ వేదన దుఃఖము ఎవరి దగ్గర చెప్పుకోవాలన్న సంగతి అర్థం కాక ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెట్టినట్లుగా, ఇశ్రాయేలీయుల దేవుని వైపు చూసినట్లుగా, ఆ దేవుని దగ్గర ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కేసీ దేవుడు ఏమంటున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించమంటున్నాడు. నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించడం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర అడిగినటువంటి ఎబ్బేలు దేని బిడ్డారా, పర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అతడు అనుభవించినట్లుగా, పొందుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుని హస్తము, దేవుని తోడడుగుతున్నాడు. అతని సరిహద్దులు విశాలపరచమని దేవుని దగ్గర అడుగుతున్నాడు. దేవుడిలాగా కీడు రాకుండా అందులో నుంచి మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాడు. దేవుని దగ్గర మనవి చేసిందంతా కూడా దేవుడు అతడికి దయచేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అడిగేది నేర్చుకోవాలి, దేవునికి మొదపెట్టేది నేర్చుకోవాలి, దేవుని సభలో ప్రార్థన చేసేది నేర్చుకోవాలా అండి. ప్రార్థన చేసేది నేర్చుకోవాలా. ప్రార్థన అనేది ఇష్టపూర్వకంగా దేవుని సభలో మోకరించి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన 10 నిమిషాలకు పైన దాటదు. కొంతమంది ప్రార్థన 10 నిమిషాల పైన దాటదు. కొంతమంది 5 నిమిషాల పైన పోదరు. అంతమందికి రాదు. ఆలోచన చేసి ఇంకేమైనా తండ్రి, ఇంకేమైనా ప్రభా, ఓ నాయన అని స్తోత్రం అయ్యా, నీకు బెండకాయ అయ్యా, నాకు వంకాయ అయ్యా అని ఆలోచన చేసి, మృతాలు చేసి, చేసి దాని తర్వాత ఒకటి గుర్తించలేక అది ఒకటి బయట పెడతారు. ప్రార్థన చేయాలి, దాన్ని దొడుతున్నమాట. మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలంటే మీకు మాటలు ఏది వాళ్ళు మాట్లాడలేకుండా మీ మాటలే దొరుకుతుంటది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గంటల తరబడి దేవుడి సభలు ఉంటారు. గంటల తరబడి వాళ్ళ కుటుంబం కొరకు, సంఘ క్షేమం కొరకు, పిల్లల క్షేమం కొరకు, వాళ్ళ బంధువుల కొరకు, వాళ్ళ తల్లిదండ్రుల కొరకు, వాళ్ళ రక్త సంబంధికుల కొరకు, దేవుని రాకడలో వారి సిద్ధపాటు కొరకు దేవుని సభలో గంటల తరబడి దేవుడి సభలో ప్రార్థన చేస్తుంటారు. అంతసేపు చేసిన వాళ్ళకు సమయం ఇంకా సాలేదే అని దుఃఖపడుతుంటారు. ఇంకా సమయము సాలలేదే నాయన అని దుఃఖపడుతుంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి, భూ సంబంధమైన దీవెనలు పొందటానికి, మన దీవెనలు మనము మన ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గర మొదలుపెట్టేది నేర్చుకోవాలి. మన సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని దగ్గర అడిగేది నేర్చుకోవాలి. ఒక మిద్దె కట్టినామనుకో పైన ఒకటి కట్టాలని ఆశ వస్తుంది. అంటే సరిహద్దు సగపరచబడతాం.
అంతే అంతే కదా. 5 మేకలు అనుకో, ఇంకొక 5 మేకలు వస్తే బాగుండనిపిస్తుంది. 5 సార్లు అనుకుంటారా, 50 అనుకో, కన్నుకే ఇంకొక 50 ఇస్తే బాగుంది అని అనిపిస్తుంది. అది సరిహద్దు విషయాలు పరచబడతాము. ఒక చదువు చదివితే ఇది కాకుండా నీకు ఒక డిగ్రీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం. వెనపిల్లలు వాహనము, ఒక వాహనం 2 వీలర్ ఉంటే, ఒక కారు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఒక కారు ఉన్నట్టు ఇంకో కారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది సరిహద్దు విషయాలు పరచబడతాం. ఆ విధంగా మనము భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పిల్లారా మన సరిహద్దులు విశాలపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో దేవుని యొక్క పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా మన సరిహద్దులు విశాలపరచబడాలి. అదేంటి? పరసంబంధమైన పరిశుద్ధమైన జీవితం. అదేంటంటే పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్మని వాక్యం బోధిస్తుంది. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్మని వాక్యం బోధిస్తుంది. ఆత్మీయ జీవితానికి ఒక పరిమితి అనేది లేదు, అది పోతా ఉంటుంది. ప్రార్థన ఒక పరిమితిలో ఉందంటే ఇంకొకలాగా ఆ ప్రార్థన యొక్క ఆ శరీరత విశాలపరచబడాల. తగ్గింపు కూడా ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే. అందరూ తగ్గించుకోవాలి. అందరికీ తగ్గింపు స్వభావం అనేది కాదు. అది కూడా ఒక పరిసంబంధమైన ఒక ఆశీర్వాదం. ఆ తగ్గింపు అనే యొక్క ఆ ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆ దీవెన, అది కూడా సరిహద్దును విశాలపరచబడాలి. మనం అడిగితే ఏమడుగుతామంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలని మనం అడుగుతున్నాం. భూ సంబంధమైన దీవెన కొరకే మనము పాకులాడుతూ ఉంటాము. అయితే మన ఆత్మకు కావలసిన ఆ సరిహద్దులు ఏమేమి సంగతులు గుర్తించి దానిలో ఆ సరిహద్దులు విశాలపరచబడాలన్న ఉద్దేశము చాలా మంది జీవితంలో కనబడుతుంది. ఆత్మల విషయమైన భారం కూడా ఒక సరిహద్దులో విశాలపరచబడుతున్నాయి. అంటే ఆత్మల విషయమై, ఆత్మను రక్షించే విషయమై, దేవుని పని విషయమై, దేవుని కార్యాల విషయమై ఏమిలేదా అట్లా కూడా మన సరిహద్దులో విశాలపరచబడాలి. అండి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ఆశీర్వాదాలే ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని దగ్గర మనం అడగాల. దేవుని దగ్గర అడిగినప్పుడు ఎబ్బేది ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించును గాక. నీ ప్రార్థన కానీ ప్రతి ఉత్తరం దయచేయను గాక. నీ జీవితంలో అద్భుతమైన చేయను గాక. సౌండే లేదు. సరాయి కూడా జారిపోతుంది 2 రోజులు లేక. ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ దిగజారుతా ఉండదు. ఏం చేయాలి తెల్లా. అయితే కొవ్వు కరిగింది నాకు. ఇంతకుముందు పట్టెట్టు పట్టుకుంటే గట్టిగా ఉండేది, ఇప్పుడు వదలతా ఉంటుంది. నన్ను నేనే చూసాను కొంచెం జోసఫ్గా, నీ కొవ్వును నువ్వు కరిగించుకున్నావురా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేని పిల్లరా, ఎనిమిది భక్తుల మాట 33వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు హల్లెలూయా. దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏమిస్తాడంట? ఏం చేస్తాడంట? ఆయనకు ఉత్తరం ఇస్తాడంట. మనకి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు ఆయన తెలియజేస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. గూఢమైన సంగతులను తెలుసుకోవాలంటే, విశేషమైన ఆశీర్వాదాలను పొందాలంటే, దేవుని కార్యాలు నీ జీవితంలో అనుభవించాలంటే నువ్వు దేవునికి మొరపెట్టేది నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు పాత్రుడా.
ఆయన మనల్ని దీవించే దేవుడుగా అప్పుడు మనం దీవించడానికి యేసయ్య మనల్ని దీవించాలంటే మనం ఆయన దగ్గర అడగాలి. ఎబ్బేజు అడిగిన ఆ ఎబ్బేజు దీవించబడినట్లుగా మనము చదవగలుగుతాం. ఆ విధంగా దేవుని పిల్లలు చాలా మంది పరిశుద్ధ లేఖనాల్లో గ్రంథంలో చాలా మంది దీవించబడటము ఆశీర్వదించబడటం మనం చూడగలుగుతాం. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుణ్ణి అడిగినందువలన వాళ్ళు దేవుని చేత దీవించబడినట్లుగా మనం చూడగలుగుతాం. మనం ఏ విధంగా దేవుని పిల్లలు ఏ విధంగా దేవుని అడగాలి, ఎలా ఉండి దేవుని అడగాలి, ఎలా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన మనవిని ఆలకిస్తాడు అన్న సంగతిని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే, ఎలా మనము మన ప్రార్థన ఆలకింపబోవడానికి గల ఆలకించకుండా జవాబు రాకుండా పోవటానికి గల కారణం ఏంటి అన్న సంగతిని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే దాని పిల్లలు కొన్ని రెఫరెన్స్లు మీకు చూపించాలని ఆశిస్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 66వ కీర్తన 66వ కీర్తన 18వ వాక్యం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రభు నా మనవిని వినకపోవడం. దేని పిల్లారా, మన హృదయంలో పాపమును పెట్టుకొని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకి జవాబు అనేది దొరకదు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కారణం దేవుడు దీవించాలి, దేవుని ఆశీర్వదించాలి అన్న ఉద్దేశంతో. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు కొన్నిసార్లు మా దేవుని ఎదుటి జవాబు రావటం లేదు, దీవెన అనేది మనము పొందుకోవటం లేదు. కారణం ఏంటంటే మన హృదయంలో దేవుని బిడ్డలారా పాపాన్ని లక్ష్యం చేసి ప్రార్థన చేయడం ద్వారా, పాపాన్ని ఉంచుకొని దేవుని బిడ్డలారా మన ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థనకు దేవుని బిడ్డలారా మనకు ప్రత్యుత్తరం అనేది దొరకటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం మనలో పెట్టుకొని దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేస్తే దేవుని ఎదుటి ఏ జవాబు? దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపిని ప్రేమిస్తాడు ఆయన. ఆయన పాపుల కొరకే లోకానికి వచ్చాడు. పాపాన్ని ప్రేమించడు ఆయన. ఆ పాపాన్ని తీసేసుకొని దేవుని నువ్వు దేవునికి మొదలుపెట్టి చూడు, నీ ప్రార్థనకు ప్రతి ఉత్తరం తప్పనిసరిగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం కూడా చదవండి, మరొక వాక్యం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవల్లని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందినారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి దేవుని పిల్లారా, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలో దేవుని పిల్లారా లోక వేషం అనేది కనపడకుండా, వేషధారుల వల్లే మనము ఉండకుండా దేవుని పిల్లారా మన ప్రార్థన కనపడాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకా దేవుని పిల్లారా లోకంలో ఏముండదు, దేవుని పిల్లారా లోకంలో ఏముండదు, శరీరాశ, నేత్రాశ, జీవము, వాటి అవన్నీ కూడా కలిగి దేవుని పిల్లారా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏముండదంటే
జవాబు అనేది కనపడడం సంగతిని మనం గుర్తించాలి. ఇంకో మాట కూడా చదివింది సామెతల గ్రంథము సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవులారా, ధర్మశాస్త్రం దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యానుసారం జీవించకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని బిడ్డారా గుళ్ళోనైనా దేవుడు ఉండే అనే వాళ్ళకి చెప్తున్నా. గుళ్ళోనైనా దేవుడు ఉండేది, ఏ ఇంట్లో లేడా, వీధిలో లేడా అనే వారికి దేవుని బిడ్డలు చెప్తున్న దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటే, దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధానంలో కనపడకుండా, దేవుని అనుజాలలో జీవించకుండా ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుని దృష్టికి హేయములని దేవుని వాక్యం బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు ఒక ఇల్లుని తీసుకుంటే దేవుని బిడ్డలారా, పనుకునేదానికి ఒక స్థలం ఉంది, రెస్ట్ రూమ్ కైనా ఒక స్థలం ఉంది, కిచెన్ కైనా ఒక స్థలం ఉంది, ఏంటి కిచెన్ వంట చేసుకోవటానికని, బీరు పెట్టడానికి ఒక స్థలం ఉంది, ఏంటి స్నేహితులు బంధువులు చుట్టాలు వచ్చినట్లయితే వాళ్ళు కోసపెట్టడానికి ఒక సోఫా హాల్ ఉంది. ఆ విధంగానే దేవుని ఆరాధించడానికని ఒక స్థలము ఉంది. ఆ స్థలానికి నువ్వు ఏం చేయాలా? ఆ స్థలంలో నువ్వు కనబడాలా. ఆడ దేవుడు ఉంటాడు నీకు ముందే. ఆ దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ప్రతి ఉత్తరం దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవునికి ఇష్టపడుతుందని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. కావున నీవు అర్పణలు అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన మేమైనను కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినట్లయితే అక్కడ బలిపీఠ మీద నీ అర్పణ విడిచిపెట్టి సహోదరునితో సమాధాన పడుతా పడిమాట్లు తర్వాత నీ అర్పణను అర్పించమన్నది. హల్లెలూయా. అక్కడ ఏమిటి? క్షమించలేని గుణము మనకు లేకపోతే మన ప్రార్థన అంగీకరించబడదు అని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రార్థనకి జవాబు అనేది దొరకదు, దేవుని ఎదురుది ఆ దేవుని అనేది మనకు దొరకదని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని మనం గమనించినట్లయితే 102వ కీర్తన ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేది మనకు గమనించినట్లయితే 102వ కీర్తన 17వ వాక్యం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. దిక్కులేని వాళ్ళంటే అర్థమైంది. దిక్కులేని వాళ్ళంటే అర్థమైందమ్మా. సీరియస్ దిక్కులేని వాళ్ళంటే అర్థమైతే ఏ సపోర్ట్ లేనోళ్ళు, ఏ సపోర్టు లేనోళ్ళు వాళ్ళు దిక్కులేనోళ్ళు. దళితులు కూడా దిక్కులేని వాళ్ళే. వాళ్ళ దళితులకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఉన్నమ్మనే పెడుతుంది కానీ లేనమ్మ పెడతారా?
అమ్మా ఉన్నమ్మా ఉన్నమ్మకి పెడతారు, లేని వాళ్ళకి పెట్టమంటే పొరపాటు కూడా. అప్పుడు దరిద్రులు కానీ దిక్కులేని వారు కానీ వాళ్ళు ఏ సపోర్టు లేను. వాళ్ళు దేని పిల్లలు సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడతారంటే దేవుని మీదనే. సంపూర్ణంగా ఏ మనుషుల మీద ఆధారపడరు, సంపూర్ణంగా దేవుని మీదే. అందుకని ఎవరి మనసు నీ మీద ఆడుకున్నానో అని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేలేనగా అతడు ఎందు దిక్కు లేకుండా ఎవరి మీద విశ్వాసం ఇస్తారు? మనుషుల మీదనా? మనుషుల మీద విశ్వాసం ఇస్తారా? దేవుని మీద విశ్వాసం ఇస్తారు. దేవుని మీద సంపూర్ణంగా ఆడుకుంటారు వాళ్ళు. సంపూర్ణంగా దేవుని మీద ఆడుకున్న వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆవగింజంత విశ్వాసం ఉండమని ఉంచమని దేవుడు చెప్పాడు. ఆవగింజంత తొట్టుదా, అవి తొట్టుదా, ఎంత ఆవగింజంత విశ్వాసము? ఆవగింజ ఎంత ఉంటుంది అర్థమా? అది కొద్దిది. ఎందుకు ఆవగింజను పెట్టి దేవుడు కొలిచాడు విశ్వాసానికి? ప్రతి విత్తనానికి తను పోసుకోవటానికి ఉంటుందా, తను పోషించుకోవటానికి దాని లోపల కొంచెం ఆహారం ఉంటుంది ప్రతి విత్తనానికి. అయితే ఆవగింజకి ఆ విధంగా లేదు, ఆహారం ఉండదు. అది ఆవగింజ భూమి మీద వేస్తే ఆ భూమి మీదనే ఆధారపడతాడు. ఏది ఆవగింజ? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆవగింజంత విశ్వాసము మీకున్నట్లయితే కొండ పోయి సముద్రంలో పడమంటే పూర్తిగా ఎవరి మీద అనుకోవాలా? ఎవరి మీద అనుకోవాలా? మనసంతా నా మనసంతా నీవే. దాని మీద అనుకుంటే ఎవరి మీద అనుకోవాలా? నీవు దీవించబడాలంటే, నీ ప్రార్థన ఆలకించబడాలంటే, దేవుడి చేత నువ్వు దీవించబడాలంటే, దేవుడి కార్యాలు నీ జీవితంలో చూడాలంటే ఎవరి మీద నువ్వు అనుకోవాలంటే దేవుని మీద అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరొక వాక్యం కూడా 34వ కీర్తన, 34వ కీర్తన. 6వ వాక్యం, 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, దీనుడు మొరపెట్టగా వినపిల్లేరా? దేవుడు ఏం చేశాడంటే యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. అప్పుడు దీనులు మొరపెట్టగా దేవుని పిల్లారా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇంకా దేవుడికి దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. సామెతల గ్రంథము, సామెతలు 7:15, 15, 15, 9. భక్తి 9 అంటుంది, 29, 15, 29. సారీ, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. చూడండి, దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? తన్ను తాను తగ్గించుకున్నవా అని ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు తగ్గించుకున్నారు? ఎవరమ్మా తగ్గించుకున్నది? చెప్పండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 13. అయితే ఆ సంకరి దూరంగా నిల్చండి, ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని
పలికెను. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దీనుల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన, దరిద్రుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, తగ్గించుకునే వారి ప్రార్థన దేవుడు ఇంకెవరి ప్రార్థన ఆలకిస్తాడు? హృదయాన్ని తమ దేవుని సభలో కుమ్మరించే వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు చేసిన పని అన్న ఏంటి ముగిస్తున్నా? ఎవరు చేసిన పని అన్న తర్వాత ఇంకో నన్ను ఆశీర్వదిస్తానే, నేను వదిలిపెట్టను అని చెప్పి పోరాడినాడు. ప్రార్థనలో పోరాడి వాడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు పోరాడాడు? యాకోబు. యాకోబు జీవించబడలేదా? జీవించబడ్డాడు. మరి ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి. వాళ్ళ అన్నకు కాలు పంపించింది. ఎన్నో వందల ఆవులు, గొర్రెలు, మేకలు, దేనిలో ఒంటెలు ఇవన్నీ కూడా ఎంతో ఒక చిన్న కానుకని వాక్యం పట్టింది. అది చూస్తే వందలు పంపించాడు అన్నకి. అయిన ఆశీర్వాదాలు కదా? లేదు. పర సంబంధమైన దేవుడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని చెప్పి దేవుని దగ్గర పెరుగులాడి పోరాడి దీవించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నువ్వు పోరాడి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి పని చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలను జీవించి ఆశీర్వదించుగాక. ఆలోచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మదేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము. యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా.
సాంసంగ్.